మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, తర్వాత స్నాక్స్ బాక్స్, లంచ్ ఏమేమి చేస్తాను, మార్నింగ్ రొటీన్ అని చెప్పుకోవచ్చు. ఎలా చేస్తాను, ఎలా మేనేజ్ చేసుకుంటాను అంటే ఈ రోజు వీడియో. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఇడ్లీకి కాంబినేషన్ పప్పుచారు విత్ పల్లి చట్నీ అనమాట. పప్పుచారు ఆల్రెడీ చేసేసాను, మళ్ళీ తినేటప్పుడైతే వేడి చేసుకున్న తర్వాతనే తింటాం అనమాట. అలా అలవాటు అనమాట. ఏదైనా వేడిగా పొగలు కక్కుతూ ఉన్నప్పుడు తింటేనే ఆ యొక్క ఫీల్ మంచిగా అనిపిస్తుంది. అందుకోసమని మార్నింగ్ వంట చేసేసాయి కాబట్టి ఒకవేళ బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు చల్లగా అయిపోయింది అనుకోండి, వేడి చేసుకుని తింటాం. అయితే పల్లి చట్నీ ఇలా చేయండి, చాలా టేస్టీగా వస్తుంది. మనము పచ్చిమిర్చి కొత్తిమీర వేయించేటప్పుడు కొంచెం అంటే కొంచెం ఒక 2-3 చుక్కలు ఆయిల్ వేసేసి వేయించేసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే మళ్ళీ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు వేయించేటప్పుడు ఇంకొక టిప్ గుర్తుంచుకొని, ఫ్లేమ్ పెద్దగా పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్ లో పెడితే కలుపుతూ ఉండాలి. అప్పుడు అది అన్ని వైపులా మంచిగా కాలుతూ అది చిట్పట్ అంటూ దాంట్లో నుండి మనకి పగులుతో చూడండి, పొట్టు పగిలి బయటకు అలా రావాలి. అప్పుడు మనకి ఆ యొక్క పల్లి చట్నీ టేస్ట్ బాగుంటుంది. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, అప్పుడు చట్నీకి ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకునేటప్పుడు ఇంకొక టిప్ ఏంటి అంటే, మనం చట్నీ మిక్సీ పట్టుకున్న తర్వాత మాత్రమే తాలింపు వేయగానే వెంటనే చట్నీలో వేసి మూత పెట్టామనుకోండి, ఆ యొక్క టేస్ట్, ఆ యొక్క ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. గుర్తుపెట్టుకోండి. చట్నీ చేయడం కూడా అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను. ఇడ్లీ పెట్టేసి అటు పప్పుచారు కూడా వేడి చేసుకుంటున్నాను. ఇడ్లీ పెట్టేటప్పుడు నేనైతే ఆయిల్ ఏమి అప్లై చేయను. చాలా మంది ఆయిల్ అప్లై చేసుకుంటారు కదా, ఆయిల్ అప్లై చేయకపోయినా వస్తాయి. నేనైతే ఇడ్లీ కుక్కర్ మంచిగా వాష్ చేసేసుకొని పనిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ తీసేసామనుకోండి, అప్పుడు మనము ఇడ్లీలు పెట్టేసుకోవాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మన దగ్గర అల్యూమినియంది స్టీమర్ ఉందనుకోండి, ప్లేట్స్ మాత్రం స్టీల్వే అనమాట, కుక్కర్ మాత్రం అల్యూమినియం అనమాట. అయితే మనం వాటర్ వేసేసి వేడి చేసినప్పుడు కింద అడుగు భాగంలో బ్లాక్ అవుతా ఉంటది, ఎక్కువ వాటర్ని మనం మరిగించుకున్నట్లయితే. అలా నల్ల కాకుండా ఉండాలి బాటమ్ అంటే, దాంట్లో ఒక చిన్నది నిమ్మ ముక్క కానీ, లేదంటే మనం ఇప్పుడు ఎలాగో పప్పుచారు చేసుకుంటాం కదా, పాపం ఇడ్లీ వేసుకున్నప్పుడు ఆ యొక్క చింతపండు పుచ్చ ఉంటుంది కదా, మనం చింతపండు చారు పీసుకున్న తర్వాత అదైనా వేసుకోవచ్చు. అప్పుడు కింద బాటంలో నల్ల కాకుండా ఉంటుంది. ఇది ఒక టిప్ అని చెప్పవచ్చు. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అఖిల్కి స్నాక్స్కి ఏం పెట్టాలా అని చూస్తే ఫ్రూట్స్ ఏం లేవు. నేనైతే జంక్ ఫుడ్ మాక్సిమం పెట్టాను, 99% పెట్టాను. ఎప్పుడో ఒకసారి 1% మాత్రమే ఇస్తాను. అయితే మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు కూల్ మక్ని తీసుకొచ్చాను. దీన్ని కూల్ మక్ని అంటున్నారు, పూల్ మక్ని అంటున్నారు. ఈ రెండిట్లో యాక్చువల్గా ఏ పేరు కరెక్ట్